హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ కూడా చేయండి. దానివల్ల వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందన్నమాట. ఈరోజు మన ఈ వీడియోలో ఏం చేస్తున్నామంటే కుస్కా అంటే ప్లెయిన్ పులావ్ అన్నమాట. ఫస్ట్ నేనైతే ఒక గిన్నె తీసేసుకున్నాను. అందులో ఆయిల్ కానీ గీ కానీ కొంచెం వేసుకొని బిర్యానీ దినుసులన్నీ వేసుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత అందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. అలా వేయించుకుంటూ ఉంటే ఉల్లిపాయలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి. ఆ తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అడుగంటకుండా వేయించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత అందులో కొంచెం టమాటా ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత అందులో కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. తిప్పుకుంటూ ఉండాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. తర్వాత అందులో కొంచెం కారం, ఉప్పు, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ పెరుగు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలి. అలా బియ్యం అంతా వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని చేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలి. చూస్తూ ఉండాలన్నమాట. ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని ఇంకాస్త పడితే వేసుకోండి. మధ్య మధ్యలో చూసి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే పొంగిపోతుంది. ఇలా మరుగుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా నీరంతా కొంచెం పోయిన తర్వాత మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలన్నమాట. మనకి కుస్కా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందన్నమాట. నీరు కూడా తీసింది. ఇంకా మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. దీన్ని రైతాతో కానీ ఏదైనా చికెన్ కర్రీ కానీ
ఏదైనా కుర్మా కర్రీతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది.